హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డూలు తయారు చేస్తున్నాను. దానికోసం నేను 2 చిన్న గ్లాసుల రాగి పిండి తీసుకున్నాను. అందులో మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నా. తర్వాత దాంట్లో రాగి పిండి వేసి సన్నని మంట మీద వేపుకుంటున్నా ఒక 5 నిమిషాలు. ఎందుకంటే గ్యాస్ హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి. తర్వాత వేగిన తర్వాత మళ్ళీ అర గ్లాసు ఎండు కొబ్బరి పొడి తీసుకొని దాంట్లోనే వేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాలు వేపుకున్నా. వేగిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మూకుడు పెట్టుకొని నేను తీసుకున్న 2 గ్లాసుల రాగి పిండికి 1.25 గ్లాసు బెల్లం తీసుకున్నా. బెల్లం తీసుకొని అందులో కొన్ని విలాయచీలు దంచి వేసుకున్నా. తర్వాత దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత కొంచెం చిక్కగా వస్తే సరిపోద్ది. తర్వాత దాన్ని స్ట్రైనర్ తోటి వడబోసుకోవాలి. ఏదైనా చెత్త కానీ ఏమైనా ఉంటే దాంట్లో ఉండిపోద్ది. వడబోసుకున్న తర్వాత దాన్ని చక్కగా పిండికి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మొత్తం వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి. చల్లారితే లడ్డూలు రావు. చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్లో సరిగ్గా కలవట్లేదు, మళ్ళీ ఇంకో దాంట్లోకి తీసుకున్నా. నేను కింద పోతుందని. తర్వాత మెల్లమెల్లగా చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి. చేసుకునేటప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలో కొన్ని చల్లటి నీళ్ళు తీసుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. ఇదంతా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారితే ఇక పొడి పొడిగా అయిపోతాయి, లడ్డూలు ఉండలాగా రావు. మళ్ళీ ఇది బెల్లంతో చేసినాం కాబట్టి ఎంతో హెల్తీగా కూడా ఉంటాయి రాగుల లడ్డూలు. ఫస్ట్ టైం నేను తయారు చేశాను, అయినా బాగానే వచ్చాయి, టేస్టీగా ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.